హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచుకొని వాటిని పవిత్రంగా చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ లభిస్తాయి. మీ ఇంటి సరి సంపదలు నిలుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సుఖంగా విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు. ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతాడు. చాలాసార్లు కొంతమంది విజయం సాధిస్తారు. మరికొందరు ఎంత కష్టపడినా కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించలేరు. ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకువచ్చి వాటిని పవిత్రంగా చూసుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోయి లక్ష్మీదేవి నివాసం ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఉంచిన ఏ వస్తువులు సానుకూల శక్తిని తెలుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సంపద వృద్ధి చెంది సుఖమైన జీవితం గడపాలని అనుకుంటే ఈ వాస్తు నియమాలు పాటించి చూడండి. మీ లైఫ్ మారిపోయే అవకాశం ఉంది. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మీరు పొందగలరు. ముందుగా గణేశుని విగ్రహము. ఇంట్లో వినాయకుని విగ్రహము ఉంచడం వల్ల చాలా శ్రేయస్కరం. ఇలా వాస్తుశాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో జీవితంలోని కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. వాస్తు దోషాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కొబ్బరికాయ. మన ఇంట్లో వాస్తు ప్రకారం కొబ్బరికాయను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లోని సానుకూల శక్తి వస్తుంది. కొబ్బరికాయను ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదం. కొబ్బరికాయను ఉంచడం వల్ల ఇంట్లోని సుఖ సంతోషాలు సంపద చేకూరుతాయని చెబుతారు. జీవితంలో ఆనందం కూడా వస్తుంది. కొబ్బరికాయ లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. అందుకే దీన్ని ఇంట్లో పెట్టుకుంటే మంచిది. శంఖం. పూజా గదిలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని వాస్తుశాస్త్రం చెబుతోంది. శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది. శంఖం పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి జీవితంలో సంతోషం కలుగుతుంది. శంఖం పూజా గదిలో పెట్టుకోవచ్చు. ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దాని మీద శంఖం పెట్టుకోవాలి. ఎప్పుడు శంఖం నేలను తాకరాదు. ఇది స్వచ్ఛతకు చిహ్నం. శంఖం ఉపయోగించిన తర్వాత గిన్నెలో నీరు గంగాజలం తీసుకొని అందులో వేయాలి. వస్త్రంతో తుడిచి ఆరబెట్టి మళ్ళీ జాగ్రత్త చేసుకోవాలి. కుబేరుడి ప్రతిమ. డబ్బు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి లక్ష్మీదేవి కుబేరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. తల్లి లక్ష్మి మరియు కుబేరుడి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. లక్ష్మీదేవి కుబేరుడు ఇద్దరు సంపదను ప్రసాదించే దేవతలుగా కొలుస్తారు. వారి అనుగ్రహం పొందడం కోసం ఇంట్లో కుబేరుడు లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకొని పూజ చేయడం చాలా మంచిది. అలాగే ఈశాన్య దిశను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఉత్తర దిశల్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. అందుకే ఈ దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అదృష్టం లభించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వీటితో పాటు ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోని మహిళను గౌరవించాలి.